దేవుని యొక్క వాక్యం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను, చూడండి. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఆయన జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనా మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము మీ పాద సన్నిధికి వచ్చాం. ఆది నుండి మీరు మానవుల పట్ల ఎలా నడిచారు, మీ ప్రవక్తలను ఎలా వాడుకున్నారు, ఆనాడు వారు ఎలా సరిచేసుకున్నారు, సరిచేయబడని వారు ఎలా పడిపోయారు, ఇవన్నీ మీ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. వీటి ద్వారా క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ప్రబోధాలను అన్వయించుకుంటూ మీ బిడ్డలుగా మేము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందుకొని బలమైన బిడ్డలుగా కొనసాగడానికి మమ్మను నడిపించుమని, వట్టివాడని నన్ను బలపరిచి మీ యొక్క మహిమార్థమై వాడుకొనుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము చాలా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా వినాలి. బోధించేవారు కూడా చాలా జాగ్రత్తగా బోధించాలి. మరి నాకు వయసు మీద పడతా ఉంది, కొన్ని మాటలు అటు ఇటుగా నేను ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను. అందు గురించి మీరు కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఏదేమైనా ఆత్మ మంటతో మాట్లాడుతున్నాను గనుక జాగ్రత్తగా మీరు విని ఆత్మీయంగా బలపడండి. ఇక్కడ ఏలీ గారు ఒక మాట అన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, యెహోవా సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఆయన జీవము తోడు నా మాట ప్రకారము కాక అన్నమాట. ఇప్పుడు ఈ మాట ఎందుకు నేను బయట పెడుతున్నానంటే, ఆనాడు దేవుడు ఏదైతే చెప్పాడో వాటినే చెప్పేవారు. సొంతంగా ఏది మాట, ఏ ఒక్క మాట కూడా వారు సొంతంగా మాట్లాడేవారు కాదు. అందుకే ఇక్కడ ఆ మాట చాలా గొప్పగా అనిపించింది నాకు. ఆ మాట చాలా బలమైన మాట, ఆలోచింపజేసే మాట. ఆయన జీవముతోడు నేను నిలవబడి ఉన్నాను, ఆయన జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. అంటే మన సొంత మాటలు చెబితే అవి చెల్లవు. నీకు బాబు పుడతాడో పాప పుడతాడో చెప్పాలి అని అంటే, నేను చెబుతున్నాను బాబే పుడతాడు నీకు అని అంటే, వాళ్ళకి బాబు పుడితే అబ్బో అతను గొప్ప దైవజనుడు, బాబు పుడతాడని చెప్పాడు అంటారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి తాతగారే అంటాడు బాబే పుడతాడురా నీకు అని చెబితే, ఆ తాతగారు చెప్పిన మాట చెప్పరు.
దైవజనుడు చెప్పిన మాట చెబుతారు. ఎందుకంటే ఆయన చెప్పినది చెప్పినట్లుగా జరిగింది అని. అయితే ఒకవేళ జరగకపోతే అదే ఇక్కడ. అందుకే నా జీవము తోడు నేను చెప్పేది ఏమిటంటే, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను. వచ్చే సంవత్సర కాలాల్లో వర్షము కానీ మంచు కానీ పడదు. అందుచేత ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అని ఏలీయా గారు. అయితే అప్పుడు ఏలీయాకి ఏమంటున్నాడు? పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు ఏటు దగ్గర దాగియుండుము. ఆ ఏటి నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలమును ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు ఏటు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. అతడు ఏటి నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత ఆ దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవుడు చెప్పేది ఒక దేవుని యొక్క ప్రవక్త ద్వారా చెప్పేది, ఆ ప్రవక్త వెళ్ళి ఆ జనాలకి చెప్పాలి. అదే కదా యేసు ప్రభు ఏం చెప్పాడో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి? యేసు క్రీస్తు ద్వారా రక్షణ ఉందని ప్రకటించండి. ఇది ఎందుకు చేయాలి? తప్పనిసరిగా ప్రకటించకపోతే శ్రమ. ఆ ప్రమాదమైన అగ్నిగుండం ఉందని చెప్పకపోతే మనకు శ్రమ. అందుగురించి ప్రభువుని నమ్ముకున్న వారు చెప్పాలి. అదే ఇప్పుడు జ్యోతిష్యాలు చెప్పొద్దు. మీరు బాబు పుడతాడో పాప పుడుతుందో, నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది, ఇది వద్దు. యేసుక్రీస్తు ప్రభు దీని నిమిత్తము గురించి ఇప్పుడేమీ చెప్పలేదు. ఇక ఆయన చెప్పినది ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి నేను శిక్ష విధిస్తాను. ఇక్కడ ప్రవక్తలకు ఏమిటంటే, అక్కడ జరిగేది ఆ కాలంలో చెప్పేవారు, ఆ జరగబోయే విపత్తు నుండి తప్పించడానికి ఈ మాటల వారికి చెప్పండి అని చెప్పేవారు. చెప్పిన తర్వాత వారు విన్న తర్వాత దాని నుండి తప్పించబడేవారు. వీరని మూర్ఖులు ఎవరైనా ఉంటే అక్కడితో వారిది సమాప్తమయ్యేది. ఇక్కడ ఒక దాసుడు, దేవుని దాసుడు పోషించబడడం, దేవుని దాసుడు పోషించబడడం, అంతేకాదు బ్రతికించబడడం. ఈ రెండిటిలోనూ ఈ అధ్యాయంలో మనము చూస్తాం. ఎలా బ్రతికిస్తాడు అంటే, బ్రతకడము అంటే ఈ లోకంలో జీవనోపాధి, అది బ్రతకడం వేరు. అంతేకాదు ప్రభు శక్తి ఉన్నవాడు చనిపోయిన వారిని కూడా ఎలా బ్రతికిస్తాడో కూడా చూపిస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఇక్కడ అప్పుడు అక్కడ చెప్పిన వెంటనే అక్కడ ఏలీ మళ్ళా అక్కడ నుంచి ఏలీ పోషించబడడానికి ఏమి చేస్తున్నాడు? కాకుల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాడు. ఆ ప్రాంతంలో నువ్వు వెళ్ళిన చోటులో నీకు ఎక్కడా లేకపోతే అక్కడ నేను నడిపిస్తాను, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు. అది ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే, ఇప్పుడు సువార్త ప్రకటింపబడని ప్రాంతానికి మనం వెళ్ళమంటే చాలామంది వెనకాడతారు. ఎందుకు వెనకాడతారు? ఆ ప్రాంతంలో అనుకూలతలు ఉన్నాయా? మంచినీళ్ళు వసతి ఉందా? లేకపోతే అక్కడ ఎక్కడ ఉండాలి, ఏ విధముగా ఉండాలి అనేటువంటి భయం చేత కొంతమంది వెనకాడి అనుకూలమైన ప్రాంతాలకు వెళ్ళిపోయి, ఇది దేవుని యొక్క వాగ్దానం అండి, దేవుని యొక్క దర్శనం అండి అని చెప్తూ ఉంటారు. ఇక అది వారికే వదిలేద్దాం, దాని విషయాన్ని మనం పట్టించుకోవద్దు. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఏలీ గారు అక్కడకు వచ్చి ఆయన ఉన్నాడు. ఎప్పటి నుండి నీవు తూర్పు వైపున 3వ వచనంలో పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు ఏటు దగ్గర దాగి ఉండము. ఆ ఏటి నీరు నువ్వు త్రాగుతావు. అప్పటికి నీకు ఆహారము తెచ్చినట్లు
అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములను ఆజ్ఞాపించుదని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆ కెరీతీయుట దగ్గర నివాసము చేశాడు. దేవుడు ఏది చెప్పాడో అదే చేస్తున్నారు అప్పుడున్నటువంటి ప్రవక్తలు. దేవుడు ఏది చెప్పాడో అదే చేస్తున్నారు. దేవుడు ఇప్పుడు చెప్పినది చేయడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి దాసులు దేవుడు చెప్పినట్టు చేయడంలా. దేవుడు చెప్పినట్టు చేస్తే అతను చేతకాని వాడులా ఉంటాడు, జనాల ప్రశంసలు పొందుకోలేని వాడుగా ఉంటాడు. కాబట్టి జనాల ప్రశంసలు కావాలి ఇప్పుడు దేవుని మాట తర్వాత అనే విధముగా సాగుతున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు తూచా నెరవేర్చిన ఏలీ సరే అక్కడికి వచ్చాడు. కాకోలం ద్వారా ఉదయాన్ని సాయంత్రం కూడా ఏమొస్తుంది? ఆహారం వస్తుంది. ఉదయము సాయంత్రము కూడా అక్కడికి ఏమొస్తుంది? ఆహారం వస్తుంది. ఆహారము సమృద్ధిగా ఉంది. అక్కడ పని చేస్తాడు. అయితే అక్కడ ఎండిపోయింది అన్నాడు చూడండి 7వ వచనంలో. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది, ఆ సెలయేరు ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అక్కడ ఉండుము. నిన్ను పోషించటానికి అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుని సేవకుడు పోషింపబడడానికి, దేవుని సేవలో నువ్వు కరెక్ట్గా ఉంటే, దేవునికి నీవు నమ్మకమైన వాడవుగా ఉంటే నీవు ఎలా పోషించబడతావో నీకు తెలియదు, నేను చూస్తున్న వారికి తెలియదు. అక్కడ కాకుల చేత ఆహారాన్ని పంపించాడు ఏలియాకి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు పలానా సారేపతు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక వెధవరాలి చేత నేను పోషించబడతాను. ఆశ్చర్యకరమైన మాట ఇది. వెధవరాలికి ఆదాయం ఉంటుందా? భర్త లేని వారే కదా విధవరాళ్ళు. ఈ విధవరాలికి ఆదాయం ఉంటుందా? ఆదాయం ఉండదే. ఆ విధవరాలు బ్రతకటమే అటు ఇటుగా ఉంటుంది. ఆమె సేవకుని పోషిస్తుందా? అయితే మరి దేవుడు చెప్పాడు కదా. దేవుడు ఏమని చెబుతున్నాడు? ఆ సారేపతుకు వెళ్ళు, అక్కడ నీకు ఒక విధవరాలు నిన్ను పోషిస్తుంది. అదేంటి ప్రభువా, విధవరాల దగ్గరికి ఏముంటది, నన్ను పోషించడం ఏంటని ప్రశ్నిస్తాం. ఏలీ అలా ప్రశ్న వేయడంలే. దేవుడు చెప్పినదిగా చేయడమే. అబ్రహాము గాని మోషే గాని ఎవరైనా సరే ఆనాడు ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు ఏది చెప్పాడో అది వెంటనే, ఇలా అబ్రహాం ఇలా తూర్పుకి ఇలా వెళ్ళిపో అంటే అబ్రహాము తూర్పుకు వెళ్ళిపోయేవాడే గాని అక్కడ ఎలా వెళ్ళాలి, ఏ విధముగా వెళ్ళాలి, అక్కడ అది ఉంటుంది కదా, నది ఉంటుంది కదా, ఏం చేయను అనే మాటలు ఎక్కడా లేవు. ఆయన ఎదురు చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఏలీ కూడా ఆ ప్రకారంగానే సారేపతుకు వచ్చాడు. సారేపతుకు వస్తే అక్కడ ఒక అమ్మ వచ్చింది. ఆమె ఆ విధవరాలు అక్కడికి వచ్చింది. అందుకు అతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుట చూచి ఆమెను పిలిచి ఏమంటున్నాడు? త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. అమ్మా, నాకు దాహముగా ఉంది, త్రాగడానికి కొంచెం మంచినీళ్ళు తెస్తావా? ఆ సారేపతు విధవరాలు ఎందుకు వచ్చింది? పొల్లలు ఏరుకోవడానికి వచ్చింది. ఆ అడవిలో పొల్లలు ఏరుకోవడానికి వచ్చింది. పొల్లలు ఏరుకోవడానికి వచ్చినటువంటి ఆమెను పిలుస్తూ ఉన్నాడు. మంచినీళ్లు కావాలని అడుగుతూ ఉన్నాడు. ఆమె మళ్ళా నీళ్లు తీసుకురావడానికి వెళ్ళపోవచ్చు ఉండగా అతడు ఆమెను మరలా పిలిచి, బాగానే ఉంది మొదటి మాట, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు తెస్తావా అన్నాడు. సరే అయ్యా అంటూ వెళుతూ ఉంటే అమ్మా అని పిలిచాడు. అమ్మ అని పిలిచి ఏమంటున్నాడో తెలుసా? వెళ్ళబోవచ్చు ఉండగా అతడు ఆమెను పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. దేవుని పిలుపు. మనిషి సొంతంగా పనిచేస్తే ఇబ్బందులు పడతాడు.
దేవుని పిలుపుతో వస్తే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుడు పంపించాడు కాబట్టి ఆ దేవునిపై నమ్మకంతో పని చేస్తాడు. సొంత జ్ఞానంతో వెళ్ళామనుకోండి, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ దేవుని పిలుపు కాబట్టి వచ్చాడు. అమ్మ మంచినీళ్ళు నాకు కొంచెం దాహంగా ఉంది అంది. వెళుతున్నప్పుడు అమ్మ నువ్వు ఆ చేత్తోనే నాకు ఒక రొట్టె ముక్కను కూడా పట్టుకురా. అప్పుడు ఆ అమ్మకు తెలియదు కదా, దేవుడుకు ఈ అమ్మకు దేవుని గురించి తెలియదు. అందు గురించి ఏమంటుందంటే, దేవుని యొక్క ఉద్దేశం గురించి తెలియదు. అందు గురించి ఇక్కడ ఏమంటుందంటే, నాకు ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మని నేను చెబుతుంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని కొన్ని పొల్లలను ఏరుకొనుటకాయ నేను వచ్చాను. అయ్యా, నేను పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా. నీవేమో మంచినీళ్ళు అన్నావు, సరే. ఇప్పుడు మళ్ళా ఏమని చెబుతున్నావు అంటే రొట్టె ముక్క కూడా బట్టకు రమ్మంటున్నావు. ఇదిగో అయ్యా, ఇంటికి వెళితే బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, కొంచెము పిండి ఉంది. ఆ పిండే నా బిడ్డకు నాకే సరిపోతుంది. నాకు ఒక కొడుకున్నాడు, నా బిడ్డకు నాకే సరిపోతుంది. అది వండుకొని మేము తింటాము, కానీ నీకు తేలేను. ఇక్కడ ఉన్నటువంటి వాక్కును చూడండి. అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పొల్లలు ఏరుకోవడానికి వచ్చాను. అప్పుడు ఏలియా ఆమెతో అంది, భయపడవద్దు. ఏలియా అంటున్నాడు ఆమెతో, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నాకు మొదట తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకో. నీవు ఇప్పుడు సరే అమ్మా, ఏమీ లేదంటున్నావు కదా, భయపడద్దు. మంచినీళ్ళు అడిగాను, మంచినీళ్ళ కోసం వెళుతున్నావు, ఇంటి దగ్గర ఏమీ లేదన్నావు, నీ బిడ్డకు నీకే అన్నావు. సరే, ధైర్యముగా వెళ్ళి నీవు అప్పము చేసిన తరువాత ఆ మొదటి అప్పాన్ని నాకు పట్టుకొచ్చి ఇయ్యి. ఆ మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి నాకు ఇయ్యి అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట కూడా మనకు గుర్తుకు రావాలి. ఇక్కడ అడుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇక్కడ అప్పము చేసుకొని రా అని చెప్పేసి అడిగాడు కదా. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకు అప్పము చేసుకొనుము. మొదట చేసినది నాకు పట్టుకొని రా, తరువాత నీ బిడ్డకు నీకు కలిసి. ఇక్కడ ఏమిటి దానిలో ఉన్న సారాంశము, అర్థము? ఆ చేసినది చేసుకొని రా. నీ విశ్వాసం ఎలా ఉంటుందో, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా జరిగితే చూస్తే విధానం ఎలా ఉంటుందో నీవు ఇప్పుడు చూస్తావు. ఆ పిండితో ఆ అప్పాన్ని చేసుకొని రా. కాబట్టి అక్కడ చెప్పినటువంటి వాక్కును చూస్తూ ఉంటే 15వ వచనంలో కూడా ఏమన్నాడు? 14వ వచనంలో, భూమి మీద యెహోవా వర్షము కురిపించు పర్యంతము ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుడు తలుచుకుంటే ఏమీ లేకపోతే కాపులు, అంతేకాదు నిన్ను పోషించాలంటే గొప్పవాడే అవసరం లేదు, ఎందుకు పనికిరాని విధవరాలి చేత కూడా నిన్ను పోషిస్తాడు. ఏలీని చూస్తుంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ ప్రకారముగా పోషించబడుతున్నాడు. అయితే ఇక్కడ చేశారు, వారికి లోటు కాలేదు. అందుకే ఇక్కడ భూమి మీద యెహోవా వర్షము కురిపించు పర్యంతము ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును
అనేక దినములు భోజనము చేయిచు. ఏమండి, దేవుడు చెప్పినది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పినది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సమయంలో ఏలీ ఎలా పోషించబడుతున్నాడో ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. అందు గురించి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందామా? యోహాను సువార్త 6వ అధ్యాయములో అక్కడ మరి చేసినటువంటి కార్యాన్ని మనము చూద్దాం. 9 నుండి చూద్దాం. 6వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తే అక్కడ ఉన్న విషయాలు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవలు రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఏవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికగా ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 పురుషులు ఉండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కులను పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 అవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఏలియా దగ్గర వచ్చినటువంటి సారేపతు విధవరాలు ఏమంటుంది? నా దగ్గర కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, కాబట్టి మా కోసమే మీరు కూర్చుకున్నామని చెబితే అప్పుడు అన్నాడు, లేదు నువ్వు వెళ్ళి మొదట అప్పము చేసి పట్టుకొని రా చూద్దాం అన్నాడు. అప్పుడు వెళ్ళింది, ఆ అప్పము చేసింది, ఆయన పట్టుకొచ్చి ఇస్తే అందులో ఉన్నటువంటి అప్పము పిండి తరగడం లేదంట, నూనె కూడా తరగడం లేదంట. అలాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నంత కాలంలో కూడా ఆ నూనెతోటి ఆ పిండితోటి అప్పాలు తయారు చేస్తూనే ఉంది. కాకుల చేత ఉదయము సాయంకాలము కూడా ఆహారాన్ని పంపించాడు. ఇక్కడ విధవరాలి చేత పోషించబడుతుంది. విధవరాలి దగ్గర ఏముంటదిలే, దేవుని చిత్తమైతే ఏదైనా ఉంటది. మనుషుల చిత్తంలో ఆమె దగ్గర ఏముంటదిలే, ఆయన దగ్గర ఏముంటదిలే అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఆయనకు అసాధ్యమైనది లేదు. ఇప్పుడు డాక్టర్లు కానీ ఇంకొకరు కానీ ఇవి ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ రోగం తగ్గదు, లేకపోతే ఇది చాలా కష్టం అని చెప్తా ఉంటారు. ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఎక్స్రేలో కానీ స్కానింగ్స్లో కానీ వాటిలో కానీ భయంకరమైన రోగం ఒక్కొక్కసారి అద్భుతంగా తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు ఏమనాలి మరి? డాక్టర్ చెప్పిన జ్ఞానాన్ని, డాక్టర్ చెప్పిన చదువుని వాళ్ళ దగ్గరికి వెళ్తే, అయ్యా మీరు బ్రతకడన్నారు కదా, బ్రతకడని చెప్పారు కదా, ఇదిగో ఇతను తీసుకుని వస్తే మళ్ళా ఇతను మరి బ్రతికాడు, మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు అంటే, ఏమోలే అది దేవుని యొక్క పైవాడి దయ అంటాడు ఒకే మాట. అందుచేత అప్పుడు కూడా ఒప్పుకుంటాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు. అబ్రాహాము శారాలను చూసినప్పుడు అది అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. అలాగే దేవుడు నమ్ముకుంటే ఇక్కడ ఏలియా ఎలా పోషించబడుతున్నాడో మనకు కనబడుతుంది. ఏలియా ఎలా మరి దేవుని యొక్క మాటలను బట్టి నడుస్తున్నాడో, దేవునిపై భారం వేసి ఏ విధమైనటువంటి అవిశ్వాసం లేక నడుస్తున్నాడో మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనము చేస్తే ఆ ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట కూడా గుర్తొచ్చింది. ఏమిటది? 5 రొట్టెలు 2 చేపలు. నిజంగా చూడండి, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎవరి దగ్గర ఏమైనా ఉందా అంటే, ఇదిగో ఈ కుర్రోడి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటే అవి తీసుకున్నాడు యేసయ్య. తీసుకొని అక్కడ ఉన్నట్టు 5,000 మందికి పంచిపెట్టాడు. సరిపోతాయా? సరిపోవు, అసలు రూలుగా సరిపోవు. అయితే అక్కడ
12 గంపలు. వాళ్ళు తినేగా ఆ ముక్కలన్నీ ఎత్తితే ఎన్నయ్యి? 12 గంపలు. ఇక్కడ బుడ్డిలో నూనె అయిపోలేదు, నూనె ఉంది, ఆ నూనె ఉంది, పిండి కూడా ఉంది. ఇది దేవుని కార్యం, దేవుని కార్యం. ప్రతిదీ కూడా దేవుని కార్యం. చాలా విషయాలు దేవుని కార్యం. ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చర్చి కట్టాలంటే మన దగ్గర ఏమీ లేదు, ఏదో ప్రభువా నీవే, అది ఆశ్చర్యము కదా. 20 లక్షల సుమారు పెట్టి మనము చర్చి కట్టగలమా మన స్తోమతను బట్టి? కానీ అది ఆశ్చర్యం. అందుకే ప్రభువుపై ప్రతిదీ బాగా నమ్మి విశ్వసించేవారుగా ఉంటారు. అసత్యమైన మాటలొద్దు. సత్యవంతుడైనటువంటి ఆ ప్రవక్తలు ఉన్నారు కదా, అబ్రహాము గారేమిటి, మోషే గారేమిటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎలియా గారేమిటి, వీళ్ళందరూ కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారండి. అందుకే పోషించబడుతున్న ఏలియా విధవరాలి చేత పోషించబడుతున్నాడు. 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టినటువంటి యేసుక్రీస్తు ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే ఆ విధముగా వారిద్దరూ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం జరిగింది. ఏమిటంటే అది ఇక్కడ చూడండి, ఈమెకు ఒక కొడుకున్నాడు. ఈమెకి ఒక కొడుకున్నాడు. అందుకే కదా నాకు నా కుమారుడికి కూడా ఈ పిండే నూనె సరిపోదు అని చెప్పింది. ఈ కుమారుడు భయంకరమైన రోగం వచ్చింది. ఇక్కడ చూడండి 17వ వచనంలో, అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆ కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయెను. ఆమె ఏలియాను చూచి, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రతి మనిషి కూడా ఏమంటాడండి? నేను ఏ పాపము చేశానో. అంతేనండి, ప్రతి మనిషి కూడా అదే మాట అంటాడు. భయంకరమైన రోగం వచ్చినప్పుడు నేను ఏ పాపము చేశాను అంటే మనిషికి వచ్చేటటువంటి తలంపది, నేను ఏమి భయంకరమైన కార్యము చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కగాకొన్న కుమారుడిని చూసుకుంటూ ఉంది ఈ సారేపతి విధవరాలు. అయితే ఆ సమయంలో ఆడు వ్యాధి గలవాడైనాడు అన్నప్పుడు, నీవన్నీ చేస్తున్నావయ్యా, నా పాపము ద్వారా ఏమైనా వచ్చిందేమో, ఎందుకు నన్ను గుర్తు చేయడానికి వచ్చావా? నీవు ఏ విధంగా ఇక్కడ చూపిస్తున్నావు? నా కుమారుడు ఇంత భయంకరమైన రోగముతో ఉన్నాడు. ఏడుస్తుంది. ఎవరు? సారేపతి విధవరాలు. నూనె బాగానే ఉన్నది, అప్పము బాగానే ఉన్నది, కుటుంబం పోషించబడుతుంది, అంతా బాగానే ఉంది. ఎంతలో ఏమొచ్చింది? రోగం వచ్చింది. విశ్వాసులైన వారికి కూడా అలాగే ఉంటుంది. అంతా బాగా ఉంది, అంతా బాగుంది, విశ్వాసంలో ఉన్నాము, దేవుని కృపను బట్టి మేము బాగా సాగుతూ ఉన్నాము, మరి ఉన్నదానితో తృప్తిగా బ్రతుకుతున్నాము అనేవారు ఉన్నారండి చాలామంది. ఆ ఉన్నదానిలోనే తృప్తిగా కష్టపడి పని చేసుకుంటూ ఆ 500-600 రూపాయలతో బ్రతుకుతూ కుటుంబాన్ని నడిపిస్తూ ఆనందాన్ని చేపిస్తూ, అంతలోనే రోగం వస్తే ఎంత బాధగా ఉంటుందండి కదా. హాస్పిటల్కి వెళ్ళలేరు, ఖర్చు పెట్టలేరు, ఏమి చేయాలో తెలియదు. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు తల్లడిల్లిపోతాడు కదా. అట్లాగే ఇప్పుడు తల్లడిల్లిన తల్లి అంతా బాగానే ఉంది. ఇంతలో బిడ్డకు రోగము వచ్చింది. ఇక్కడ చూడండి, రోగం వచ్చింది. అప్పుడు అంటున్నాడు, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతకిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని
చంపునంతగా ఆమె మీదికి ఈ కీడు రాజేసితివా అని యెహోవా ప్రార్థన చేస్తున్నటువంటి ఏలియా, దేవా నువ్వే కదా అయ్యా పంపావు, నువ్వే కదా ఆమె పోషించబడతాదని పంపించావు, ఆమె పోషిస్తుందని పంపించావు. వచ్చాను, ఆ విధముగా ద్వారా అప్పములు చేసుకొని మేము పోషించబడుతున్నాము, బాగానే ఉంది. ఇంతలోనే ఆ కుమారుడు ఎంతగానో బాధిస్తుంది అని దేవునికి మొర్ర పెడుతున్నటువంటి ఏలియా ఎవరిని బట్టి? ఆ యొక్క సారేపతు విధవరాలి యొక్క కుమారుని బట్టి వేడుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, విశ్వాసములో ఉన్నారు, బలముగా ఉన్నారు, ప్రభువులో బలముగా ఎదుగుతున్నారు, కొద్దిపాటి కూలితో మీరు బ్రతుకుతున్నారు, కొద్దిపాటి ఆదాయంతో మీరు బ్రతుకుతున్నారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంఘంలో తెలియజేసి ప్రార్థన చేయించుకోండి, సంఘంలో తెలియజేసి ప్రార్థన చేయించుకోండి. మీరు కూడా ప్రార్థన చేయండి. చేసినప్పుడు ప్రభు తప్పనిసరిగా మీకు మేలు చేస్తాడు. అది ప్రభువుకి ఇష్టమైతే ఏమి చేయాలో అది చేస్తాడు. మనకు పరలోకము వెళ్ళడానికి మనం సిద్ధపడి ఉన్నాము గనుక, ఆయన మాటలు వినడానికే మనం సిద్ధపడి ఉన్నాము గనుక, ఆయన చెప్పినట్లుగా నడుస్తూ ఉన్నాము గనుక, ఆయన మనకి బిడ్డను ఇచ్చినా బిడ్డను ఉంచాలో బిడ్డను తీసేయాలో ఆయన చిత్తము అనే అనుకుని మనం ఉండాలి. మనిషి స్వభావం, సారేపతి విధవరాలు ఎందుకు నా కొరకు వస్తున్నావు, అందుకొరకే వచ్చావా, నా బిడ్డను చంపేయడానికే వచ్చావా అనే మాట, కఠినమైన మాట మాట్లాడుతుంది. అయితే ఏలీ లోపలికి తీసుకుని వెళ్ళాడు, తన పైనున్న ఆ గదిలో పడుకోబెట్టాడు, పడుకోబెట్టి బిడ్డ మీద పడుకున్నాడు. ఈ విధముగా చేసి అనేక రీతిలుగా ఆ బిడ్డను గురించి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ కోలుకుంది, బ్రతికాడు. ఇక్కడ చూడండి, చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునందుగా ఆమె మీదకి కీడు రాజేసితవాని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవాని ప్రాణమును మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. దేవునికి స్తోత్రం. ఏమయ్యాడు? బ్రతికాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఈ సారేపదు విధవరాల్ని మనము చూడాలి. స్త్రీలైన మీరు కూడా అటువంటి విశ్వాసురాలని మనము చూడాలి. ఆ విశ్వాసంలో ఉన్నదానితో తృప్తి పడుతూ ఉన్నటువంటి ఆమె, దైవజనుడు వచ్చి ఆ అప్పము చేసి పట్టుకురా చూద్దామన్నప్పుడు పట్టుకొస్తే మళ్ళా భయంకరమైన రోగం వచ్చింది. ఈ రోగం గురించి తల్లడిల్లిపోయింది, కీడు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అప్పుడు మళ్ళా అయ్యా అంది. అప్పుడు ఏలి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు మరలా ఆమె పుంజుకుంది. ఆ బిడ్డను బ్రతికించాడు, ఆయనకి ఆ యొక్క బిడ్డను ఇచ్చాడు. ఇదిగో నీ బిడ్డ. దైవదాసుని ప్రేమించి దైవదాసునికి సంఘానికి ఎంతో ఆశీర్వాదం. నువ్వు ముందు లోటు వచ్చిందా? లోటు రాలే. అక్కడేమో 2 చేపలు 5 రొట్టెలు ఎంతమందికి ఇస్తామంటే అవి పట్టుకొని రండి, వడ్డించండి. లోటు వచ్చిందా? ఇంకా మిగిలిపోయాయి, ఇంకా మిగిలిపోయాయి. యేసును నమ్ముకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు నువ్వు చూస్తావు. అది అందులో లేకపోతే నీకు తెలియదు. లోకంలో ఉన్నావు గనుక, లోకం మీద అంతా బేస్ అయి ఉన్నావు గనుక అది నీకు అర్థం కాదు. అది తెలాలి అంటే ఆత్మసత్యటువంటి వాడుగా ఉండాలి. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా ఆమె బిడ్డను ఎన్నుకొని ఆమెకి ఇచ్చాడు. ఎవరు? ఏలియా. ఏలియా పోషించబడ్డ విధానం చూస్తూ ఉంటుంటే కాకులతో ఆహారాన్ని పంపించాడు, విధవరాలతో పోషించేలా చేశాడు. విధవరాలతో పోషించబడుతున్న తర్వాత ఆ యొక్క కుమారుణ్ణి బ్రతికించేలాగా ఏలియా చేశాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. అక్కడ ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని మనము చూద్దాం. ఎవరిని? లూకాసు వార్తలో నాయిన్ అనే ఊరిలో విధవరాలు ఉంది. ఇంకొక ఆమె నాయిను అనేటువంటి విధవరాలు ఉంది. ఆ విధవరాలికి ఒక కుమారుడు ఉన్నాడు.
లూకాసు వార్త 7వ అధ్యాయము తీయండి. లూకాసు వార్త 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయంలో అక్కడ చూస్తుంటే 11వ వచనము నుండి 11 అటు పిమ్మట ఆయన నాయనను ఊరికి వెళ్ళుచూ ఉండగా ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచూ ఉండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచూ ఉండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు బహుమంది ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నదానా చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభు వారు అటు వెళుతూ ఉన్నవారు పాడికట్టి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ నాయీన్ అనేటంటే ఆ ఊరిలో. ఇక్కడ కూడా ఈమె వెధవరాలే. అక్కడ సారేపతిలో ఉన్నటువంటి వారికి కూడా ఆమె వెధవరాలే. ఆ సారేపతి వెధవరాలు, ఇక నాయీన్లో ఉన్నటువంటి వెధవరాలు బిడ్డను కోల్పోయి ఉంది. పాడి కట్టుకొని తీసుకుని వెళ్తున్న సమయంలో యేసయ్య వచ్చాడు, చూశాడు. ఆమె మీద కనికరపడి ఏడుస్తున్న తల్లి. ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారో కదా, వ్యక్తులు కోల్పోయిన తల్లులు ఏడుస్తున్నారు కదా. ఇక్కడ కూడా ఈ నాయీన్ అనేటువంటి ఊరిలో ఈ యొక్క విధవరాలి కుమారుడు చనిపోతే తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ పాడెను ముట్టాడు. ముట్టిన వెంటనే ఆ పాడె మీద వాడు లేచి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాడిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క తల్లికి అప్పగించాడు. ఇదిగో నీ కుమారుడు. ప్రియమైన వారలారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అన్ని సాధ్యాలే. దేవుని మహిమకరంగా బ్రతకడం కొరకు మనము ఆత్మ సంబంధంగా బలముగా ఉండాలి. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేసేది. ఈ నాయీన్ అనే ఊరిలో ఉన్నటువంటి విధవరాలు తన కుమారుని బ్రతికించి యేసుక్రీస్తు ప్రభు వారు ఆరగించాడు. చూసారా? కాబట్టి ఆ విధముగా అక్కడ ఆ కుటుంబం ఆశీర్వదించబడ్డది. అద్భుతమైన రీతిలో అక్కడ కార్యము జరిగింది, గొప్ప కార్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభు పోషించేవాడు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినా బ్రతికించేవాడు. లాజరు విషయంలో ఏమి చేశాడు? చనిపోయిన లాజరు విషయంలో ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయింది. ఇవన్నీ స్పాట్లో చేసినవి, ఎండ్లే స్పాట్లో. ఈ యొక్క సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు కుమారుడు స్పాట్లో చేసినవి. అలాగే నాయీన్ గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి కుమారుడు స్పాట్లో చచ్చిపోతే పాడి కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే బ్రతికించినాయి. మరి లాజరు విషయంలో 4 రోజులైంది. 4 రోజులైనా బాడీ ఎలా ఉంటుందంటే కుళ్ళిపోతుంది కదా. ఆ కుళ్ళిపోయిన బాడీ దగ్గరికి వెళ్ళాడు. యోహాను సువార్త చూడండి 11వ అధ్యాయంలో కుళ్ళిపోయిన బాడీ దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అంతా చాలా భయంకరముగా ఉన్నది. ఎలాగో తెలుసా? అప్పటికే బిక్కుమంటా ఉన్నారు. యేసయ్య వస్తాడు, తప్పనిసరిగా మా తమ్ముడిని బ్రతికిస్తాడని ఎదురు చూశారు. దూరంగా ఉన్నాడు కాబట్టి యేసయ్య సమయంలో అక్కడికి రాలేకపోయాడు. అప్పటికి అక్కడికి రావడానికి 4 దినాలైంది. 4 దినాలైనా సరే ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మార్తను పిలిచాడు. మార్త ఉంటుంది మరియమ్మ దగ్గరికి వెళ్ళి, మరి దాసుడు వచ్చాడు, రాలే మాట్లాడు అంటుంది. ఆమె మునుగుతో అక్కడే ఉంది. మరియ అక్కడ మార్తతో అంటున్నాడు, ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికినా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆ మాట చూడండి. ఆ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను అక్కడ మనము చూద్దాం. 25వ వచనంలో, నేనే అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు.
ఎక్కడ పెట్టారు చూపండి అని అన్నాడు. అదిగో అక్కడ లోపల పెట్టాము, బాక్స్ ఆ యొక్క సమాధిలో పెట్టామని చెప్పేస్తున్నాడు. యూదుల ఆచరణ ప్రకారముగా ఆ లోపల వేసి రాయి పెట్టారు. అక్కడ వెళ్ళి ఆ రాయి తీమంటున్నాడు. తీమంటే కంపొస్తుంది వద్దయ్యా అంటుంది. విశ్వాసంతో ఉన్న మాతే ఏమంటుంది? కంపొస్తుంది వద్దు అంటే రూల్గా ఏమిటంటే మనకంతా తెలుసు కదా, 4 రోజులు అయినప్పుడు కంపే వస్తుంది అని చెప్పేసి. అప్పుడు ప్రభు అన్నాడు ఈ మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? బిడ్డలారా, ఆలోచన చేయండి. పునరుత్థానము నేనే అన్నాడు, జీవము నేనే అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు అంటే ఆత్మ సంబంధంగా బ్రతుకుతాడు, చనిపోయిన శరీర సంబంధంగా కూడా బ్రతుకుతాడు. ఆయన వాక్ ఇస్తే బ్రతుకుతాడు. తర్వాత రెండో మాట ఏమన్నాడు? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అంటే ఆత్మ సంబంధంగా వాడు జీవించాడు గనుక, అతను జీవములోనికి ప్రవేశిస్తాడు గనుక, అతనికి ఇక మరణము లేదు గనుక అతను సరిపోతే. ఇప్పుడు లాజరు కూడా మరణం ఉంటుందా లేదా? ఇప్పుడైతే లాజరు లేచాడు, ఇప్పుడు ముట్టుకున్నాడు, లాజరు బయటికి రా అన్నాడు, వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ లాజరుకి మరణం ఉండదా? లాజరుకి ఏదో ఒకరోజు మరణం ఉంటుంది ఈసారి. అయితే ఇప్పుడు చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడంటే అది లాజరుకు వర్తిస్తుంది. అలాగే విశ్వాసం అంటే నేను చనిపోయినా, సమాధిలో పెట్టినా, నా శరీరం పాతి పెట్టబడినా నేను బ్రతుకుతాను. ఎక్కడుంటాను? ప్రభువుతో ఉంటాను. ప్రియమైన వారలారా, విశ్వాసము ఎలాంటిది అంటే మనల్ని బలపరచుట కొరకు, ఆత్మ సంబంధంగా బలపరచుట కొరకు మనం వెళ్ళేదిగా ఉంటుంది. ఆమె అనుకున్నది, ఈ అప్పాలు మాకే సరిపోతాయి, నాకు నా బిడ్డకే సరిపోతాయి, మీకెక్కడ తెచ్చి ఇవ్వనాయంటే దైవ సేవకుడు అన్నాడు, వెళ్ళి ముందు అప్పం చేసి తయారు తీసి పట్టుకురా. దైవ సేవకుడికి ఇవ్వండి, ముందు ఇస్తే మీకు ఎలా వస్తుందో అలాగా వస్తుంది. అదే గొప్ప ఆశీర్వాదం. అప్పుడు వచ్చింది ఆ ఇంటిలో పాది, అంతా సంతోషంగా ఉన్నారు. అంతలోనే బిడ్డ చనిపోయాడు. బిడ్డను కూడా బ్రతికించి ఆమెకు ఇచ్చాడు. అట్లాగే ఇక్కడ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అనే గొప్ప మాట. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటి. ఇప్పుడు మనం బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచాం. మనమంతా ఏమయ్యాం? బ్రతికి ఆయన యందే విశ్వాసం ఉంచాం. అంటే చనిపోతే ఈ శరీరం పోతుంది తప్ప ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుని దగ్గరకు వెళ్ళే ఆత్మను మనం బలముగా ఉండుట కొరకు, ఆత్మీయంగా బలపడటం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా సారేపతులో ఉన్న విధవరాలు ఒక దైవజనుడిని పోషించింది. అక్కడికి వెళ్ళమన్నాడు దైవ సేవకుడు. ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తుంటే దేవుని చిత్తం ఏమిటో తెలుసా? నువ్వు వెళ్ళు. మరి ఆ యొక్క పౌలు గారు విషయంలో, ఆ సౌలుగా ఉన్నప్పుడు, ఆయన కళ్ళు పోయినప్పుడు, పడి ఉన్నప్పుడు అక్కడ అననీయా నువ్వు వెళ్ళు అంటే అక్కడ అంటున్నాడు, మన సంఘాలని హింసించాడు, మన క్రైస్తవుల్ని చాలా మందిని ఇబ్బంది పెట్టాడు, అతని దగ్గరికి వెళ్ళమంటావు ఏంటంటే నువ్వు వెళ్ళు. అతను రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను, అందరి ఎదుటను నా నామము నిమిత్తము మరి ఇబ్బందులు పడడానికి, కష్టాలు అనుభవించడానికి, అన్ని అనుభవించడానికి అతను నేను ఏర్పరిచిన సాధనం. అంటే దీనిని బట్టి ఏమిటి? దేవుడు ఏదైతే చెప్పాడో అది ప్రవక్తలు నెరవేరిస్తే దానికి తిరుగుండదు. మనుషులు చెప్పేది మీరు వెళ్తే దానివల్ల ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, కన్నీళ్లు, అంతేకాదు నరక శిక్ష తప్పదు. ఈ నరక శిక్ష తప్పాలంటే, ఈ పాతాళం నుండి తప్పించబడాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడిస్తే మనం ఆశీర్వదించబడతాం. లాజరు కుటుంబం ఏమైనా గొప్ప కుటుంబమా? పేద కుటుంబం. మార్తని మరియని ఎంతగా ప్రేమించాడంటే ప్రేమించాడు. అందుకే 4 దినాలైనా సరే లాజరుని బ్రతికించాడు. అందుకే నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ చనిపోడు. ఇప్పుడు పొరబు బలలో పాల్గొన్నారు కదా మీరందరూ. ఈ పాల్గొన్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళు నిత్య జీవములోనికి అడుగు పెట్టేవారు, పరలోకములోనికి అడుగు పెట్టేవారు, పరలోకములోనికి ప్రవేశించడానికి సిద్ధమైనటువంటి వారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము జీవము కలిగిన వారం. రెండవ మరణం అంటే ఏమిటి?
అగ్నిగుండం. ఆ రెండవ మరణం నుండి తప్పించబడడానికే మనమందరము కూడా ప్రభు దగ్గరకు వచ్చాము, ప్రభువుని స్తుతిస్తున్నాము, ప్రభువుని గణపరుస్తున్నాము, ప్రభువుని ఆరాధిస్తున్నాము. ఈ రీతిగా మనం ఆత్మీయంగా బలపడి ప్రభు మహిమార్థమై జీవించు. మరి అద్భుతమైన కార్యములు సారేపతి విధవరాలు, అలాగే ఎక్కడి నుంచి వచ్చిన నాయను అనే ఊర్లో ఉన్నటువంటి విధవరాలు బ్రతికించి వారికి ఇచ్చాడు. అట్లాగే లాజరును కూడా బ్రతికించి మార్త మరియలకు ఇచ్చాడు. ఏమిటంటే ఆయన స్వాధీనంలో ఉన్నవి, అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ఆయన స్వాధీనంలో ఉన్నవి కాబట్టి ఆయన చేయగలడు. ఆ స్వాధీనంలో ఉన్న ప్రభు దగ్గర మనం వచ్చాము. మన పాపములు ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. అటు రీతిగా మీరందరూ సిద్ధపడి నిత్య జీవం కొరకు ఎదురు చూడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో ఫలింపచేసి మీ ఆత్మలను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇద్దరు విధవరాళ్ళు, సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు, నాయను గ్రామంలో ఉన్న విధవరాలు, వారు కుమారుడు కోల్పోయినా ప్రభువా అద్భుతమైన రీతిలో బ్రతికించి వారికి ఇచ్చారు. అదే విధముగా 4 దినాలై చనిపోయినటువంటి లాజరును కూడా బ్రతికించి మార్త మరియలకు ఇచ్చారు. ఇదిగో తండ్రి, మీరు చెప్పినటువంటి వాక్కు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. మేము కూడా చనిపోకుండానే ఉన్నాము. కేవలము ఈ శరీరము నిష్ప్రయోజనము కానీ ఆత్మయే జీవింపజేస్తుంది కనుక ఆ జీవించే ఆత్మ మీ దగ్గరకు వస్తుందని విశ్వసిస్తూ ఈ యొక్క సందేశం ద్వారా బలపడుతూ మీ వద్దకు వస్తూ ఉన్నాం. కాబట్టి విన్న సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధంగా బలపడడానికి కార్యం చేయమని, మీ అందు భయభక్తులు కలిగి జీవించడం వారి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.